ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. అమరావతి అనేది డీప్ టెక్ హబ్ గా మారుతుంది అనేది కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. కొంత రియాలిటీలో కూడా కనపడతా ఉంది. క్వాంటమ్ కంప్యూటరింగ్ అమరావతికి వేదికగా మారుతున్న పరిస్థితి. ఇంకో పక్క అమరావతి అనేది ఒక శ్మశానం అనేది వైసీపీ చేస్తున్నటువంటి ఒక ప్రచారం. ఈ కూటమి వర్సెస్ వైసీపీ ఈ మాటల యుద్ధాన్ని ఎలా చూడాలి అమరావతి విషయంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, కూటమేమో డీప్ టెక్ హబ్ అంటుంది, వైసీపీ ఏమో ఇది ఉట్టి శ్మశానం అంటుంది. ఎలా చూడాలి? వైసీపీ వాళ్ళ మాటలను తీసుకుని మనం కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనులేంటి? రేపు ముఖ్యంగా ఏప్రిల్ 14వ తారీఖున క్వాంటమ్ దినోత్సవ సందర్భంగా రేపు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 2 ప్రాంతాల్లో ఎస్ఆర్ఎం కాలేజీ క్యాంపస్లో, అలాగే విజయవాడ అమరావతి ఎస్ఆర్ఎం అనండి. అదే అమరావతి ఎస్ఆర్ఎం, ఎందుకంటే వైసీపీ అమరావతి అని పేరు తీసేసింది. అవును, నిజమే. ఇక్కడ నుంచి ఏది మాట్లాడినా అలానే మాట్లాడాలి. అమరావతి ఎస్ఆర్ఎం కాలేజీలో ఒక చోట, విజయవాడలో ఒక చోట, 2 చోట్ల రేపు ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. ఇక ఒక్కసారి అమరావతి ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? రియాలిటీ ఏమేం జరుగుతున్నాయి, ఇది తెలియని వాళ్ళకి మన ద్వారా కొన్ని విషయాలు, మనకు తెలిసిన విషయాలు చెప్పడంలో తప్పులేదు, పార్టీలకు అతీతంగా. ఎందుకంటే 91 పనులు, మళ్ళీ చెబుతున్నాను, 91 పనులు 54,000 కోట్ల రూపాయలతోటి 30,000 మంది పనిచేస్తున్నారు ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలో. మధ్యలో కొద్ది స్లో అయినట్టున్నాయి కదా, మధ్యలో కాస్త ఆలస్యం అవుతుంది. కొన్ని పేరెన్నికన్న సంస్థలే ఆలస్యం చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అనేది వాళ్ళకే తెలియాలి. మెగా ఎల్ఎన్టీ ఇవన్నీ. ఇక్కడ మిగిలిన విషయాల్లో ఒకసారి కనుక ఆ ప్రాంతానికి వెళ్ళి 2024 జూన్ 4వ తారీఖు ముందు ఇప్పుడున్నటువంటి భవిష్యత్తులో భావితరాలకి ఒక డ్రీమ్గా మారబోతున్నటువంటి అమరావతి అనే నగరం రాజధాని నిర్మాణ ప్రాంతాలను కనుక ఒకసారి చూసుకుంటూ ఉంటే, ఆ రోజు ఏ విధంగా వాళ్ళు ముళ్ళ కంచెలని పెరిగే విధంగా తయారు చేసేసి ఏమీ చేయకుండా వదిలేశారో, ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్తే ఆ రహదారులకి అటువైపున ఇటువైపున భవిష్యత్తులో ఏ ఇబ్బందులు లేకుండా భూమి లోపల విద్యుత్తుకు సంబంధించినవి కావచ్చు. అంటే మనం కొత్త కట్టుకుంటున్నాం కాబట్టి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఎలా కావాలో అలా ఎలా కాదు, భవిష్యత్తులో ఏ ఇబ్బందులు రాకుండా, ఒక్క విద్యుత్ తీగ కూడా కనపడకుండా, ఒక్క విద్యుత్ స్తంభం కూడా అక్కడ కనపడకుండా, అంటే విద్యుత్ స్తంభాలు ఉంటాయి, తీగలు ఉండవు. ఆ విద్యుత్ స్తంభాలకు సంబంధించి మామూలుగా ఈరోజు భూమి లోపల వేస్తున్నటువంటి ఆ పైపులు కనుక మనం చూస్తే మీరు ఒకసారి, దాంట్లో అన్ని రకాల కేబుల్స్కి సంబంధించినవి కావచ్చు, అలాగే మురుగునీరు బయటికి వెళ్ళేది కావచ్చు, తాగునీరు ఇళ్లలోకి వచ్చే విషయాల్లో కావచ్చు, అంత శ్రద్ధగా 100 సంవత్సరాల తర్వాత కూడా 100 సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎంత చక్కగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, మాట్లాడే వాళ్ళకి ఏం అర్థమైంది. నిన్నగాక మొన్న న్యాయమూర్తుల భవనాలు ప్రారంభోత్సవాలు జరిగినాయి కదా. అవును. ఇంకొక 4 రోజుల్లోపు శాసనసభ్యులు, మంత్రులు, అలాగే అధికారులు, శాసనమండలి సభ్యులు అవి కాబోతున్నాయి కదా. 5,314కు సంబంధించి అక్కడ ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉంటారో వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ఇల్లు కూడా త్వరలోనే వాళ్ళ చేతికి అందబోతున్నాయి కదా. ఈరోజు ఏఐకి సంబంధించింది అక్కడే జరుగుతూ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినీ సెక్రటరియట్ ఇక్కడ తయారు కాబోతుంది. అవునా? కేంద్రం ప్రకటించింది ఆల్రెడీ 2,500 కోట్ల రూపాయల చిల్లరది డిపిఆర్ ఆమోదించారు. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ మధ్య కాలంలోనే నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా 15 బ్యాంకులు, కార్పొరేట్ కార్యాలయాలు అక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన జరిగినాయి కదా. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడతా ఉంటే ఇంకా అమరావతి మీద విషయం చిమ్ముతూ, అంటే వాళ్ళకి ఇంక వేరే ఏమి లేదు. నాకు డౌట్ సార్, నిజంగా అమరావతి శ్మశానం అయితే ఆ శ్మశానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎందుకు కట్టుకున్నారంటారు? పిచ్చాచాలు కదా ఉండేది శ్మశానాల్లో పిచ్చాచాలు ఉంటాయి, దెయ్యాలు మాత్రమే ఉంటాయని చెప్పని మనం చదువుకున్నాం. అతను ఆ విధంగా తయారు చేసి ఆ దెయ్యాలను మాత్రమే అక్కడ ఉంచాలని ప్రయత్నించారు. ఆ దెయ్యాలు ఎవరో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి 29 గ్రామాల రైతులు,
34,000 ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చేసి నిరంతరం కాపాడుకున్నారు. ఆ దెయ్యాలను అక్కడ ఉంచకుండా చేశారు కాబట్టి ఈరోజు అది మళ్ళీ దేవతల రాజధాని అమరావతి అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది. సార్ ఇక్కడ ఒక విషయం చెప్పండి. గుడివాడ అమర్నాథ్ గారు మాజీ ఐటీ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడారు. విజన్ అంటే ఇప్పుడు 2029 ప్రజాధికారం ఇచ్చి 5 సంవత్సరాలు 2029 వరకు ఆలోచించారు, 2042 ఆలోచిస్తాడేంటి, అసలు అప్పుడు దాకా ఎవడుంటాడు ఎవడుండడు అని మాట్లాడాడు. దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆయనకి న్యాయస్థానం ఏదో శిక్ష కూడా వేసింది. ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గురించి మాట్లాడాలి అంటే దావోసులు చల్లినప్పుడు మాత్రమే అక్కడ సమావేశాలు పెడితే వెళ్తాడు. అలాగే వర్షాలు వరదలు లేనప్పుడు రోడ్డు మార్గం కాకుండా ఏదన్నా పైన ఆకాశ మార్గానికి వెళ్ళే అవకాశాలు ఉంటే గబ్బికి నీళ్ళు వస్తూ ఉంటాడు. ఆలస్యం అయింది కదా రోడ్డు మార్గం, ఏం జరిగింది ఏం తెలియదు కదా. లేదు ఆయనకి ఏదన్నా ఇస్తే పౌల్ట్రీ ఫారాలు పెడతాడు. కోడి గుడ్డుని ఎలా పొదగాలి ఏం చెయ్యాలి అని చెప్పి నేర్పిస్తాడు. లేదంటే అంటే మనం ఎవరినే ఇబ్బందికరంగా మాట్లాడలేదు, వాళ్ళు ఏమి భావించాల్సిన అవసరం లేదు. ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చేసి వ్యాపారస్తులుగా చూపించేసి ఎంబోలు చేసుకున్నారని చెప్పి చేశారో చూస్తూనే ఉన్నాం కదా. ఎలాంటి చేయమంటే చేస్తాడు. కానీ ఒక అసలు రాజధాని నిర్మాణానికి లేకపోతే భవిష్యత్తు తరాల గురించి ఆలోచించకుండా నిర్మాణాలు చేపట్టాలన్నా, ఏదన్నా కంపెనీలు తీసుకురావాలన్నా, ఏదైనా ఉద్యోగ కల్పన చేయాలన్నా, రహదారులు నిర్మించాలన్నా, నీటి రంగ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నా అది నా తరం కాదు. నా బిడ్డలు, మన భవిష్యత్తు, మన ఊరు వాళ్ళు, మన ప్రాంతం వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళు, మన దేశం వాళ్ళు ఇంతమంది కలిస్తే మనం ఒక్కళ్ళమే కాదు, మన ఒక్కళ్ళదే కాదు దేశం. కాబట్టి వీళ్ళందరూ బాగుంటే నేను బాగుంటానని ఆలోచించేవాడు భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తాడు. భవిష్యత్తు తరాల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తాడు. నేను కేటీఆర్ చెప్తున్నాడు, ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, సరే వాళ్ళ పార్టీ అధినేత కాబట్టి ఆయన కూడా కలుపుకొని వీళ్ళంతగా ఒక విజన్ ఉంది, దాని ప్రకారం నేను నడుచుకుంటూ పోతానని చెప్పేసి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటానని చెప్తున్నాడు. మరి ఎందుకు జగన్ ఒక్కడు అట్లా, అది జగన్ పేరు చెప్పలేదు ఇక్కడ. చూడండి విచిత్రం, జగన్ ఒక ముఖ్యమంత్రి అని తన మిత్రుడే భావించట్లేదు. ఇక జనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి వీళ్ళు కూడా దాన్ని స్వాగతిస్తున్నారని నేను అనుకుంటున్నా. 164 స్థానాలు ఇచ్చిన తర్వాత మనం అనుకున్న జగన్మోహన్ రెడ్డి వేరు, మొట్టమొదటి 67 స్థానాలు ఇచ్చిందంటే మామూలు విషయం కాదు కదా. అది అంటే చాలా గట్టి ప్రత్యామ్నాయం. రెండోది అధికారమే ఇచ్చారు 151 స్థానాలు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఊహించుకున్నారు తన మిత్రుడు ఈ స్థాయి వాడు, ఇంత జనాదరణ ఉంది, 151 స్థానాలు వచ్చినాయి, భవిష్యత్తులో 170 అంటున్నాడు, 175 అంటున్నాడు, కాబట్టి రావడానికి ఛాన్స్ ఉంది, తిరుగులేదని భావించారు. కానీ ప్రజలు అతని పరిపాలన చూసిన తర్వాత, అతను ఎలాంటి ముఖ్యమంత్రి ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి అర్థమైందని అయితే నేనైతే భావిస్తున్నాను. తత్వం బోధపడింది అంటారు నిస్సందేహంగా. దాంట్లో అనుమానమే ఉంది. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఒక యుగ పురుషుడు, అందులో అనుమానమే లేదు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, ఆయన పరిపాలన విధానం కావచ్చు, అది ఎవరు వేలెత్తి చూపించడానికి అవకాశం అయితే లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ విధంగా ఆ రెండు రాష్ట్రాలకి ఆయన ముందు చూపుతోటి ఎన్ని కార్యక్రమాలు చేపట్టాడో మనందరికీ తెలుసు. సరే, తన తండ్రి గారు కేసీఆర్ గారు నేను తక్కువ చేయట్లేదు, కొన్ని విషయాల్లో ఆయన చాలా ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి. అవును. సరే, ఎందుకు జరిగిందా ఏంటా అనేది మనకు అనవసరం. ఈరోజు ఎందుకు సార్ ఎక్కడ కూడా డెవలప్మెంట్ డిస్టర్బ్ చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా భయపడ్డారు, కానీ ముందుగా తీసుకెళ్ళాలి, వెనక తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చేసరికి ఏమైందంటే, అతనికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చక్కగా దుక్కి దున్ని, నారు పోసి, నీరు పెట్టి, కోత కోసి, కొప్పేసి అడబెట్టాడు. ఆయన రాంగ్ లో నూర్పిడి చేసుకున్నాడు, చేసుకుని తినేశాడు, తినాల్సిన ఆయన తినేశాడు, 15 వరకు పనిచేశాడు. సహజంగా ఏమనుకుంటారు, ఇదంతా రాజశేఖర రెడ్డి పుణ్యం అని అనుకుంటారు. డిస్టర్బ్ చేయలేదు కదా, చెబుతున్నా అనుకుంటారు కదా. అది ఆయన కలిసి రావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా దాన్ని కొనసాగించి ఆ ఫలాలు ప్రజలకు అందే విధంగా ముందుకు తీసుకెళ్లాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆపలేదు కదా సార్, వాళ్ళు రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నాడు. అది వేరే విషయం. ఎవరు అభిమానంగా అన్ని పట్టాలు చేస్తున్నారు, కొత్త ఏం కాదు కాబట్టి దాన్ని కూడా తప్పట్లేదు. ఇక్కడ ఆయన ఏం చేశాడు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం మొట్టమొదటి 2001లో స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఎస్సీలకి ఎస్టీలకి. దాన్ని వాళ్ళు చెప్పుకోలేకపోయారు. ఈయన అందరికీ వర్తింపు చేశాడు, ఆర్థిక స్వావలంబన ప్రమోట్ చేసుకున్నాడు. సరే, పోతే అది మంచి విషయమే కాదని నేను అంటలేదు.
సరే తర్వాత ఆ విధంగా ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు కావచ్చు ఆరోగ్యశ్రీ కొన్ని ఉన్నాయి, బంజీ ఒకటి చేసుకున్నాడు, ఆయన ప్రజల్లో మన్ననలు పొందాడు. జగన్ కూడా అలా ఏదైనా చేస్తాడని అనుకున్నారు సార్ అందరూ. ఉన్నవాటిని కంటిన్యూ చేస్తూ ఇది కొత్తగా ఏదైనా చేస్తాడనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో మీరు కానీ నేను కానీ 151 స్థానాలు కనుక వచ్చి అధికారంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కనీసంలో కనీసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కళ్ళో కాదు 5గురు కలిసి పోటీ చేసినా కలవడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. అతను కనుక చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అభివృద్ధిని ఆభరణ కొనసాగించుకుంటూ అమరావతిని పోలవరాన్ని పూర్తి చేసుకుంటూ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాల్సిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోకుండా నీటి రంగ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటూ ఆయన గనక ముందుకెళ్ళినట్టయితే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అధికారం వచ్చిండేది కాదు. నిస్సందేహంగా అతను ఏకాడికి అతను చేసుకున్న తప్పుల వల్లే అతను అధికారంలో కోల్పోయాడు. అతను కాకపోతే ఇక్కడ అదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఇంకెవరిని భవిష్యత్తులో అధికారంలోకి తీసుకురాకూడదనే నిర్ణయానికి ప్రజలు వచ్చే విధంగా చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి మనం కృతజ్ఞత అయితే తెలియజేయాలి. అంటే అభివృద్ధి కంటిన్యూ అయ్యే విధంగా ప్రజలు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడ్డాడు. ఏది 150 ముందు 67 స్థానాలు వచ్చినాయి, శాసనసభ్యులుగా గెలిచారు. తర్వాత 151 స్థానాలు రావడం అంటే మామూలు విషయం కాదు కదా. అలాంటి వ్యక్తి 11 స్థానాలు పరిమితం చేశారంటే అతని పరిపాలన ఏ విధంగా ఉందో వాళ్ళందరికీ అర్థమైన తర్వాతే కదా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ఈరోజు ఒక గుణపాఠంగా వాళ్ళకి తీసుకోవాల్సింది పోయి వాళ్ళు ఇంకా కూడా వాళ్ళకోటేనండి, మనం ఏం చెప్తే ప్రజలు మనం నమ్ముతారు, మనం ఏం చేసామని చెబుదాం, ఈ పథకాలు తప్ప. కాబట్టి వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేవు కాబట్టి ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు ఎత్తుకున్నాడని అయితే నేను భావిస్తున్నాను. మాకు చేత కాదు, ఎవడు చేయొద్దు. చేస్తే మరి వాళ్ళందరూ తెలివిమీరిపోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వతంత్రంగా బతుకుతూ వీళ్ళ ముందు చేయి దాచకుండా నిలబడతారు. కాబట్టి అది అతను బలాయించలేడు. అమరావతి నిర్మించలేకపోయాడు అనే కారణం చేత జగన్ ఓటమి పాలయ్యాడు అనేది ఒక రకమైనటువంటి ఒక కారణం. జగన్ ఓటమిలో ఒక కారణం, ఒక మేజరు అది ఉపయోగపడింది. అయితే ఇప్పటికీ అదే స్థానంలో ఉంటే నన్ను మళ్ళీ ఓడించిందని జగన్ ఇండైరెక్ట్ చెప్పుకుంటున్నాడా? ఇప్పుడు అతను మీరు అర్థం చేసుకుంది ఏంటంటే మనం ఏమి చేయలేము, చెప్పుకోవడానికి ఏం లేవు. రేపు అడుగుతారు, నేను అది చేస్తాను ఇది చేస్తానంటే అంతకుముందు ఏం చేసావని అడుగుతారు. కాబట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం బెదిరిద్దాం, భయపెడదాం, పెట్టుబడిదారు రాకుండా చేద్దాం. చంద్రబాబు నాయుడు మాట చెప్తాడు, ఏం తీసుకురాలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆదాయం లేదు కాబట్టి వీళ్ళు అనుకున్న పథకాలు ఇవ్వలేకపోతాడు. కాబట్టి అప్పుడు మనం మళ్ళీ మన కళ్ళు చూస్తారు అని అతను అనుకుంటున్నాడు తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయాల్లో ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారనే విషయం వాళ్ళకి అర్థం కావట్లా. అది గనక ఏమాత్రం ఆలోచన ఉన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారు. ఆ ఆలోచన లేకపోవటం మనందరం కూడా వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞత తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సార్.